క్లాసెస్ లో ఎనీ డౌట్స్? 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, నేను 2 చేసిన, ఇంకా చేస్తూ ఉంటే నేను దుబాయ్ వచ్చేసిన ఆఫీస్ వర్క్ మీద. ఇప్పుడు నేను దుబాయ్లో ఉన్నా సార్, అబుదాబి నుంచి. ఈయన ల్యాప్టాప్ లో ఈయన షూర్ నిదానంగా చేసే వచ్చేస్తాయి. ఓకే, డోంట్. ఓకే, స్టెప్ బై స్టెప్ మంత్ వైజ్ చేస్తూ డేట్లు మార్చుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ వెనక చెక్ చేసుకుంటూ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఓకే సార్. సో స్క్రీన్ ఓకేనా? కన్ఫర్మ్ చేయి, కనబడుతుందా లేదా? PDF 17. యా. సో నిన్నటి వరకు మనము మార్చ్ వరకు 12 మంత్స్ ట్రాన్సాక్షన్ డిస్కస్ చేసాం, ఏప్రిల్ టు 31st మార్చ్ వరకు. ఇప్పుడు ప్రొవిజన్ ఎంట్రీస్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటాం. 31st 3 మంత్ ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ ఎండింగ్లో మనం అప్పుడు అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేది చేసుకోవాలి. ఓకే, 31st మార్చ్లో మనము ఏవైనా ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ చెల్లించకపోయినా చెల్లించినట్టుగా చూపించుకొని ఆ ఇయర్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు నువ్వు 31st మార్చ్లో నువ్వు రెంట్లు అవన్నీ కట్టాలి. యాక్చువల్గా ఏప్రిల్ 4th 5th ఇస్తావు. యాక్చువల్గా ఇమీడియట్గా ఇవ్వం కదా, బట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. సో కాబట్టి ఏం చేస్తాం, ఆ ఇయర్ని క్లోజ్ చేయాలి కాబట్టి వాటిని చెల్లించకపోయినా చెల్లించినట్టుగా F7లో పోస్ట్ చేసుకుంటాం. అన్ని F7 జర్నల్లో పాస్ చేస్తాం పేయబుల్స్ అన్ని. చేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ ఇయర్కి కంపెనీ స్ప్లిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏవైతే చెల్లించకపోయినా చెల్లించినట్టు చూపించుకున్నారో వాటిని పూర్తిగా చెల్లించేస్తాం 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఏప్రిల్లో. అడిగి క్లియర్ అవుతుంది. సో అది ఎలా చేయాలనేది చూస్తాం. తర్వాత కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఓకే, ఇయర్ కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలనేది కూడా డిస్కషన్ చేస్తాం. ఇవన్నీ కూడా F7లో పాస్ చేయాలన్నీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్ని. ఓకే డన్. నిన్న మన కంపెనీ ఏదైతే చేసామో సర్వీస్ కంపెనీ, అది ఓపెన్ చేసుకోవాలి. సర్వీస్ కంపెనీ అనేసి ఓపెన్ చేసుకొని మనం దీంట్లోనే ఎంట్రీస్ పాస్ చేద్దాం. ఓచర్స్లోకి వెళ్తున్నా, డేట్ మారుస్తున్నాను 31/3. అన్ని F7లో పాస్ చేయాలి. ఫస్ట్ ఏముంది ఇక్కడ, ఫారూక్ మార్కెటింగ్, Ctrl+C, వచ్చేసి సన్రీ డెబ్టర్స్ 20,000. కన్సల్టింగ్ ఫీజ్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ రెంట్ అకౌంట్ అటు రెంట్ పేయబుల్. సో రెంట్ డెబిట్ వస్తుంది, రెంట్ పేయబుల్ క్రెడిట్ అవుతుంది. కొత్తగా చేయాలి 2,500. Alt+C, రెంట్ పేయబుల్. కరెంట్ అసెట్స్, రెంట్ పేయబుల్. కరెంట్ అసెట్స్ కాదు, ప్రొవిజన్స్ అంటే కరెంట్ లయబిలిటీ. ప్రొవిజన్ అని తీసుకోవచ్చు, కరెంట్ లయబిలిటీస్ అని తీసుకోవచ్చు. పేయబుల్స్ అనేవి చెల్లించకపోయినా చెల్లించినట్టుగా చూపించుకోవడం. నెక్స్ట్ శాలరీ, $12,000. Alt+C, శాలరీ పేయబుల్. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్, $750. Alt+C, ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్. నెక్స్ట్ టెలిఫోన్ బిల్, $1690. Alt+C, టెలిబిల్ పేయబుల్. తర్వాత కన్వేయన్స్ ఎక్స్పెన్స్, $1,300. కన్వేయన్స్ ఎక్స్పెన్స్ పేయబుల్. ఎక్స్పెన్స్ అన్నా బిల్ అన్నా అన్నీ ఒకటే. నెక్స్ట్ రిసీవ్డ్ అండ్ ఇన్వాయిస్, క్యాబ్ హైరింగ్, $6,600. రాజ్ ట్రావెల్స్.
నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ చార్జెస్ అన్న ఎక్స్పెన్స్ అన్న ఒకటి 8,070 ఆల్సి ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్. తర్వాత డిప్రిషియేషన్ అసెట్స్. ఇప్పుడు మన బిజినెస్ పర్పస్ కోసం కంప్యూటర్, సెల్ ఫోన్, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఇవన్నీ పర్చేజ్ చేస్తాం. వీటి మీద ఇయర్ డిప్రిషియేషన్ తీస్తాం. ఓకే, మన కంపెనీ యొక్క నామ్స్ పరంగా అది 10% 5% ఏది ఉంటే అది తీసేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు డిప్రిషియేషన్ ఒక జిఎల్ చేస్తాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఎంత? టోటల్ అమౌంట్ వేసుకోవాలి 14,401. అన్ని క్రెడిట్లు చేయాలి. ఫస్ట్ కంప్యూటర్ ఎంత తీశారు? 5,600 110. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెల్ ఫోన్ వచ్చేసి 1154. తర్వాత ఫర్నిచర్ 2404. ఎయిర్ కండిషనర్ 3205. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 1442. ఆఫీస్ ఎక్విప్మెంట్ 86. తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ మెగాజిన్ ఎక్స్పెన్సెస్ అని క్రియేట్ చేయాలి కొత్తగా. Alt+C, Ctrl+V, paste. Indirect expenses 900. Prepaid magazine subscriptions. That is called. Next, insurance expense 4,000. Prepaid insurance. Income tax expenses direct expense 17,500. Income tax payable 2,000. తర్వాత ఇక్కడ రివర్స్ చేసుకుంటాం. స్టాక్ ఆఫ్ స్టేషనరీ డెబిట్, స్టేషనరీ క్రెడిట్ వస్తుంది. అది ఎందుకు వస్తుందని చెప్తాను. వచ్చేసి కరెంట్ అసెట్స్ 5,000. స్టేషనరీ ఇలా ఎంటర్ చేసుకుంటాం. తర్వాత డ్రాయింగ్స్ 74,000. క్యాపిటల్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇక్కడ మీరు అన్నీ చేసిన తర్వాత 12 months ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఇక్కడ వరకు చేసిన తర్వాత మీకు మార్చికి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. లేకుంటే అంతవరకు రాదు. మార్చిది ఒకటి మాత్రమే. సో లాస్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ చేసిన తర్వాత 208,659 వచ్చేస్తుంది. నేను అన్ని మంత్లు చేయలేదు కాబట్టి నాకు ఆ వాల్యూ వచ్చింది. మీకు ఈ వాల్యూ వస్తుంది. వీటి వరకు చేసేసరికి ఈ వాల్యూ వస్తుంది. ఈ వచ్చిన ప్రాఫిట్ని మనం ఏం చేస్తాం? వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లే కలిపేస్తాం. ఓకే, అడిగి ప్రాఫిట్ అండ్ లాస్ 0 అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ వచ్చేసి నాకు 115,279 వచ్చింది. అది 0 అయిపోయి దాన్ని క్యాపిటల్లే కలిపేస్తున్నా. మీకు అక్కడ ఉండే వాల్యూ వస్తుంది. ఓకే, ఈ విధంగా ఆ ప్రాఫిట్ అండ్ లాస్లో వచ్చినంత క్యాపిటల్లే కలిపేస్తాం.
మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సేమ్ ఈ విధంగా మనం ప్రాఫిట్ అండ్ వాల్యూ చూస్తే కనుక సేమ్ నీకు ఇక్కడ వచ్చేసి మెటీరియల్ ఏ వాల్యూ అవుతుందో అది వచ్చేస్తుంది. ఓకే, సో 208,659 వచ్చేస్తుంది. ఈ విధంగా మనము 31st మార్చ్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ లైక్ ప్రొవిజన్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి అనేది ఇక్కడ చూసుకున్నాం. సో ఎందుకు సార్ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయరు, వాటిని లైబిలిటీస్గా కానీ అసెట్స్గా కానీ మార్చుకొని ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ఇక్కడ మీనింగ్ చూడు. 24లో చూడు, ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ అమౌంట్ 5,000 టు ది స్టాక్ ఆఫ్ స్టేషనరీ. స్టేషనరీ ఈజ్ ద ఎక్స్పెన్స్ లెడ్జర్. ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్ లెడ్జర్స్ విల్ నాట్ ట్రాన్స్ఫర్ టు ది నెక్స్ట్ ఇయర్. వాటిని ఎప్పుడు కూడా ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయం. అసెట్ అండ్ లైబిలిటీస్ ఓన్లీ ట్రాన్స్ఫర్ టు ది నెక్స్ట్ ఇయర్. సో we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It's journal voucher. అది ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో వాటిని అసెట్స్గా మార్చుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ చెక్ ద నెట్ ప్రాఫిట్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దెన్ గో టు జర్నల్ వోచర్ బికాస్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఎంట్రీ యాజ్ క్యాపిటల్ హ్యాస్ టు ఇంక్రీజ్. మనకు వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అది డెబిట్ చేసి క్యాపిటల్లే కలిపేయాలి. ఇది తర్వాత మనం 31st మార్చ్లో ఎంట్రీస్ ఎలా పాస్ చేసుకుంటామో చూడు. జనరల్లీ ఎక్స్పెన్సెస్ లైక్ సాలరీస్ రెంట్ పేడ్ ఇన్ ద నెక్స్ట్ మంత్, బట్ వీ హ్యావ్ టు క్లోజ్ ద అకౌంట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ బికాస్ ద ఫైనాన్స్ ఇయర్ ఫ్రమ్ 1/4/31/3. సో వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ద ఎక్స్పెన్సెస్ ఇన్ టు లైబిలిటీస్. ఎక్స్పెన్సెస్ అన్నిటిని కూడా మనం లైబిలిటీస్గా మార్చుకుంటాం. ఇప్పుడు 31st మార్చ్లో ఎలా ఎంట్రీ పాస్ చేస్తాం? డెబిట్ రెంట్, క్రెడిట్ రెంట్ పేయబుల్ ఇలా చేస్తాం. తర్వాత ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ we have to pass the rent entry like this. సో తర్వాత ఈ రెంట్ పేయబుల్ అనేది ఏమవుతుంది? ఏప్రిల్లో డెబిట్ రెంట్ పేయబుల్, క్రెడిట్ క్యాష్ ఆర్ బ్యాంక్ అవుతుంది. ఇది కంపెనీ స్ప్లిట్ చేసిన తర్వాత మనం చేస్తాం. ఇప్పుడు ఎలా అనేసి లైక్ దిస్ వీ హ్యావ్ టు పాస్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ లైక్ శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్స్ లైక్ ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం మంత్ ఎండ్ యాక్టివిటీస్ లైక్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఎలా చేయాలనేది ఈ విధంగా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, క్లియర్? క్లియర్ సార్.